నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో జ్యూసీగా మంచి రుచిగా బాదుషాని గోధుమ పిండితో ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియో తయారు చేసే విధానం. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్పుల చక్కెర, 1 కప్పు నీరు వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో మనం కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. కలర్ కోసం కుంకుమ పువ్వు లేదా ఫుడ్ కలర్ ఆరెంజ్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. నేనైతే ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ యూస్ చేశా. ఇప్పుడు మనం ఇలా బాదుషా షేప్లో చేసుకొని పక్కన పెట్టుకున్న వాటిని వేయించుకోవడానికి ఆయిల్ని వేడి చేసుకోవాలి. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకుందాం. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేడయ్యాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా నూనె చాలా వేడిగా ఉంటే బాదుషా బయట మాత్రమే ఉడికిపోతుంది, లోపల సరిగ్గా ఉడకదు. అందుకే మనం స్టార్టింగ్లో ఒక చిన్న ముద్ద వేసి టెక్స్ట్ చేయాలి. అలా నెమ్మదిగా మనం వేసిన బాదుషా పైకి వస్తే సరిగ్గా నూనె వేడిలో ఉందని అర్థం. ఇప్పుడు మనం బాదుషాలను ఒక్కొక్కటిగా నూనెలో వేసి స్లోగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ వేయించుకోవాలి. నెమ్మదిగా వేయించడమే బాదుషా యొక్క సీక్రెట్. అప్పుడే అవి పొరలు పొరలుగా మృదువుగా వస్తాయి. ఇలా మనం చేసుకున్న వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాక పక్కన పెట్టేసుకున్నాక ఇలా మిగిలిన వాటిని కూడా అదే వేడిగా ఉన్న ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టి వాటిని కూడా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బాదుషాలను వేడిగా ఉన్న పాకంలో ఒక్కొక్కటిగా ముంచి 3 నుంచి 4 నిమిషాలు అలా ముంచి పక్కన పెట్టుకోవాలి. ఇలా పాకం లోపలికి బాగా ముంచినట్లయితే బాదుషాలోకి పాకం లోపలికి బాగా చేరి బాదుషా తీయగా టేస్టీగా మారుతుంది. తర్వాత వాటిని బయటకి తీసుకొని మనకు నచ్చినట్లు డెకరేట్ చేసుకొని తినడమే. Do subscribe for more